ఆంధ్రప్రదేశ్లో రోజుకొక అంశం రచ్చగా మారుతున్న నేపథ్యం. తనాపరా భేదాలు లేవు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఇళ్ళలో ఎవరన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు శృతి మించిపోతుంది రోజు రోజుకి కూడా. ఎందుకంటే అధికారంలో లేకపోతే ఇంకంతే ఏదైనా. అలాంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నామా అని అనిపిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం, గోవులు చనిపోవడం, ఇదంతా కూడా ఒక వెర్షన్. అయితే దీన్ని ఎవరికి నచ్చినట్లుగా వారు రాజకీయంగా వాడుకుంటున్నారు. అది టీడీపీ వాడుకుంటుందా, జనసేన వాడుకుంటుందా, వైసీపీ వాడుకుంటున్నదా అని ఇందులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే దాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం, బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కూటమి ప్రభుత్వం దాని మీద ఏం జరిగిందన్నది ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయాలి. వాళ్ళు పెట్టిన అంశాలు పారదర్శకంగా భక్తుల ముందు ఉంచాలండి. ఇది మనుషులకు సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు, భక్తుల మనోభావాలకి సంబంధించింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తిభావంతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ఆవేదన, ఒక ఆందోళన. సరే, ఈ అంశం ఎలా ఉంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూద్దాం. రోజా గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎంపీ గురుమూర్తి, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. తప్పు లేదు, తప్పు జరిగితే మీరు చేయండి. రోడ్ల మీద పడుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక కూటమి నుంచి వాళ్ళ వెర్షన్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏవో సవాళ్ళు విసురుతున్నారు. మీరు సవాళ్ళు విసురుకోండి, ఏమన్నా చెయ్యండి, కానీ శాపనార్థాలు పెట్టకండి. తన పరా భేదం లేకుండా శాపనార్థాలు పెట్టే సంస్కృతి మానండి. రోజా గారు ఏమంటున్నారంటే, రోజా గారు విజువల్స్ ప్లే చేయండి. రోజా గారు మాట్లాడేవి ఏంటంటే, అసలు మరి ఏ స్పృహతో వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎంత దారుణంగా అంటే అసలు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఒక ప్రమాదం ఎవరికన్నా జరిగితే అయ్యో పాపం అనండి. మీకు నచ్చలేదనుకోండి, చూసి చూడనట్టుగా వదిలేయండి. ఆడు పోతే బాగుండు అనుకుంటే ఇంత అరాచకం ఉంటుందా? ఇంత దారుణాలు అవసరమా? 5 సంవత్సరాల పాలన కోసం, 5 సంవత్సరాల పదవి కోసం కదా ఈ కక్కుర్తి. ఇదేనా జీవితాలు? ఎవరు మాట్లాడినానండి? రోజా గారు కాదు, ఇంకో పార్టీ వారు కాదు, ఇంకో పార్టీ వారు కాదు. ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు అందరూ కలిపి ప్రజలకి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆవిడ మాట్లాడిన మాటలు వింటే మరి ఇంకా ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ఇంకేమనాలన్నది. ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని చెప్పలేను, తప్పులను చెప్పడమే నా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చారు. విధానపరంగా మాట్లాడవచ్చు, మీరు కూటమి ముఖ్యమంత్రి కాబట్టి మీరు సరిగ్గా పాలన చేయట్లేదు, లేకపోతే ఇంకోటి చేయట్లేదని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని తీసుకొచ్చారు ఇందులోకి. ఎందుకు తీసుకొచ్చారు అన్నది వింటే మీకే అర్థం అవుతుంది. అసలు ఏంటి, ఏం చేశారు, ఎందుకు ఇప్పుడు ఈ అంశం వస్తున్నది? రోజా గారు ఏమని ఉంటారంటే, రోజా గారు జనరల్గా మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి, అది మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. తిరుమలలో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఒక దాడి జరిగింది కదా, ఆ దాడికి సంబంధించి అది ఒక విజువల్స్ మా వాళ్ళు వేస్తున్నారు. ఆయన నిజంగా బతికారు, చాలా అదృష్టవంతుడు, నిజంగా చాలా అదృష్టవంతుడు. వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడేడు, మా ప్రాంతవాసి కాబట్టి అది అందరూ సంతోషించారు. అలిపిరి దగ్గర అది అందరూ సంతోషించారు. తిరుమల నుంచి వస్తుండగా జరిగింది నక్సల్స్ చేసిన దాడి. ప్రతిపక్షాలు కూడా, అపోజిషన్లో ఉన్న వాళ్ళన్న కూడా అమ్మ చంద్రబాబు నాయుడు బతికేట్రా అని సంతోషించారు. అది మానవత్వం కదా. ఏదన్నా విభేదాలు ఉండొచ్చండి, ఎవరితోట మన గొడవ అవుతే ఆడు చచ్చిపోవాలని కోరుకుంటావా? ఎవరినో మనం తిట్టుకుంటే, ఏదో అనుకుంటే ఆడు పోతే బాగుండు అనుకుంటారా? అరే, ఒక నాశనం కోరుకోవడం ఏంటి? ఒక మంత్రి స్థాయి వ్యక్తిగా ఉండి అదే అయిపోయింది. ఈ లింక్ ఒకటి మాట్లాడారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారట వీళ్ళకి ఆల్రెడీ రుచి చూపించారట. ఏమి రుచి చూపించారు? ఒకసారి అది వినండి, విన్న తర్వాత దాని మీద మనం చెప్తాను. నేను ప్లే చేయండి అమ్మా. ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇది మెసేజ్ అండి.
గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఇలాంటి పేలుడు పేలితేనే, ఈ రకంగా మాట్లాడితేనే చాలామంది దాన్ని తప్పు పట్టారు, విమర్శించారు. ఆయన 7 కొండలను ఏదో 2 కొండలను ఇచ్చేస్తారని విపరీతంగా ట్రోల్ చేశారు. అందుకే ఏదో జరిగిపోయిందని. అప్పుడు ఎన్ని గుండెలు బాధపడ్డాయండి. రాజకీయాల కోసం ఇంత నీచంగా, ఇంత చండాలంగా ఈ రకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? మనస్సాక్షి అంటూ ఏం ఉండదా? చంద్రబాబు నాయుడు గారికి రుచి చూపించారా? పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఇంకా చిన్నపిల్లడి విషయం కూడా తీసుకురావాలా? ప్రమాదాలు జరగవండి, దానికి దీనికి ముడిపెట్టడం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తారు? అంటే మీరు ఓడిపోయారు, మీకు రుచి చూపించారా? మరి ఎవరికన్నా మీ వాళ్ళకో ఇంకొకరికి యాక్సిడెంట్ అయితే అది ఏదో జరిగిన పాపమా? గోవుల గురించి మాట్లాడండి, రాజకీయ పరంగా విమర్శలు చేయండి, ఎవరో కాదంటారు. పిల్లోడిని తీసుకొస్తారు. మొన్నే పవన్ కళ్యాణ్కి చూపించాడు వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఏం అర్థం వస్తుంది చెప్పండి దానికి? చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ రుచి చూపించేశారు. రుచి చూపించి లేదు, ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన ఆశీర్వదించాడు. లేకపోతే అలాంటి యాక్సిడెంట్ నుంచి బతికి బట్టకట్టగలరా? ఇలాంటి దాడుల నుంచి ప్రత్యక్ష సాక్షులు అప్పుడు ఉన్నవాళ్ళు ఆయన గురించి చెబుతుంటే ఆ రోజు ఇలా జరిగిందని చెప్పి వణుకొస్తుంది, అంత దారుణంగా. ఆయన ఇంత పిసర కూడా భయపడకుండా నిలబడ్డాడు. సరే, దేనికి దానికి మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కొన్ని అంశాలు చాలా మొండిగా నిలబడ్డాడు. ఆయన ఎన్ని కష్టాలు అనిపించినా అది మాట్లాడతాం. కానీ ఇది మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. శాపనార్థాలు పెట్టకండి, మీరు రాజకీయ నాయకులు. శాపనార్థాలు జోలికి వెళ్ళకండి. మహిళలు అవసరమైతే ఆశీర్వదించండి. ఈ మీకు నచ్చలేదనుకోండి, పక్కన పెట్టేయండి, వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకురాకండి. మళ్ళీ మానిపోయిన గాయాన్ని రేపి మళ్ళీ ఏదో అంశాన్ని దీనికి ముడిపెట్టి వాళ్ళు ఊరుకుంటారా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊరుకుంటారా? తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా? తెలుగు మహిళలు ఊరుకుంటారా? వీర మహిళలు ఊరుకుంటారా? జనసైనికులు ఊరుకుంటారా? కోరి కొట్టించుకోవడం అంటారు దీన్ని, అచ్చ భాషలో చెప్పాలంటే. అనవసరంగా పడుకున్న వాళ్ళని లేపు తండించుకున్నట్టు ఉంటుంది. గోవులు వాళ్ళ చనిపోయినాయి చెప్పండి, తప్పులేదు. శాపనార్థాలు ఏంటండి? ఆ పిల్లోడు ఏం చేశాడండి? ఆ పిల్లోడి కోసం ఎన్ని కోట్ల మంది ప్రార్థనలు ఆ కుర్రోడిని సేఫ్గా తీసుకొచ్చినాయి. ఇప్పుడు చలాకీగా ఉన్నాడు కదా. మీరు ఒక్కడి శాపనార్థాలు పెట్టినంత మాత్రాన అయిపోద్దా? మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజా గారి మీద కూడా పుంకాలు ఉన్నాయి కథలు. వీడు ఎలా చేశారట, వాళ్ళు అలా చేశారట, ఇది అమ్ముకున్నారట, అది అమ్ముకున్నారట. అది కూడా మేము తప్పు పెట్టాం, దాన్ని కూడా తీవ్రంగా ఖండించాం. తప్పు. సాక్ష్యాధారాలు ఉన్నాయా? చేస్తే బయట పెట్టండి, మీడియాను పిల్లండి. ఇదిగో రోజా గారు తప్పు చేశారని. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మీ గురించి కూడా మాట్లాడాం. తప్పులు ఎండగట్టడమే, తప్పులు చెప్పినప్పుడు ఇది తప్పు అని చెప్పడం మా బాధ్యత. మీరు చెప్పించుకునే స్టేజ్లో ఉండకూడదన్నది మా కోరిక కూడా. మీరు చెప్పే స్టేజ్లో ఉండాలి, చెప్పించుకునే స్టేజ్లో ఉండకూడదు. మహిళగా మీరేంటో ఎన్ని కష్టాలు పడి వచ్చారో ఈ స్టేజ్కి అందరికీ తెలిసిందే. చాలా ఈజీగా ఏం రాలేదు, మీరేం గోల్డెన్ స్పూన్తో పుట్టారని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన రోజా గారి హిస్టరీ, నేను చదివింది, నేను విన్నదని చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు. మీ మీద కూడా ఆ రకంగా శాపనార్థాలు ఎవరు పెట్టినా తప్పే. అంతేగాని ఆయన ఎందుకు బతికాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి, మన పవన్ కళ్యాణ్కి ఒక దెబ్బ తగిలింది, రుచి చూపించాడు అని భగవంతుడికి ముడిపెట్టి ఆ రకంగా పిల్లల మీద వాళ్ళ మీద చేస్తే మీ పిల్లలకి ఏమన్నా అయితే ఎవరన్నా అలాగంటే ఎంత నలిగిపోతారండి? ఆ తల్లి ప్రేగ ఎంత క్షోభిస్తుంది అంటే మిగతా వాళ్ళు అలాగ ఉంటుందా? వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లల మీద, భర్త మీద భార్యకు ఉండదా? తండ్రి మీద కొడుకు ఉండదా? ఇంకా ఎంతకాలం ఈ రాజకీయాలు చేస్తారు? అనవసరమైన మాటలు, అనవసరమైన శాపనార్థాలు, జరిగిపోయిందని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం, అదేదో పెద్ద గొప్పలాగా మీడియాతో మాట్లాడడం, హెచ్చరించడం. ఏడుకొండల స్వామి ఎవరిని వదలడండి, ఆయన పని ఆయన చేసుకుంటాడు. వాళ్ళకి మనం చెప్పినంత మాత్రాన ఆయన వినడు, మనం వద్దంటే మానేడు. ఎక్కడ ఎవరికి ఎలాగే ఇవ్వాలో ఆయన ఇచ్చేస్తాడు, ఆయన అస్సలు ఉంచుకోడు. అది ఎవరు చేసినా వాళ్ళకి తగులుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎన్ని తప్పులు చేయకపోతే రోజు ఎంత దారుణంగా ఓడిపోయిందంటే మీరు తప్పులు చేసినట్ట, మీరు అపచారాలు చేసినట్ట.
విధానపరంగా మాట్లాడండి ఎవరైనప్పటికీ కూడా. అనవసరంగా రెచ్చగొట్టొద్దు, అనవసరమైన రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడొద్దు. మీకు నచ్చితే వాళ్ళు చేసిన తప్పులు ఏవైనా ఉంటే, ఆధారాలు ఉంటే ఆ రకంగా మాట్లాడండి. మీకు నచ్చలేదనుకోండి, మీరు ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నారనుకోండి, ఇంట్లో కూర్చోండి, మీకున్నదాన్ని శుభ్రంగా తిని పడుకోండి, ఎవడో కాదంటారు. కానీ పబ్లిక్లోకి వచ్చి భక్తుల మనోభావాలకు సంబంధించిన అవసరం రెచ్చగొట్టే వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎవరో ఒక ఆయన అన్నాడని చెప్పి, మరి ఎంత పెద్ద ఇష్యూ అయింది అది. చిన్న మాట చాలండి పెంట అవ్వడానికి, రచ్చ అవ్వడానికి. చిన్న మాట చాలు, వెనక్కి తీసుకోలేము దాన్ని. ఆ రోజు అన్న మాట ఎక్కడికి వెళ్ళింది అది? తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడికి వెళ్ళింది, రక్తపాతాన్ని సృష్టించింది. మరి ఈరోజు వీళ్ళు మనోభావాలు దెబ్బతినవా? చంద్రబాబు నాయుడు మళ్ళీ బతికేడు అన్న అర్థం అదే కదా. దాని అర్థం ఏమొస్తుంది? దాని అర్థం ఇంకొక అర్థం ఏమొస్తుందేమో చెప్పండి. పోనీ ఎవరికైనా ఒకసారి ప్లే చేయండి, మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇది ఏమిటి చూశారు? ఎక్కడో స్కూల్లో ఆ చిన్నపిల్లోడికి ఒక యాక్సిడెంట్ జరిగితే అది రుచి చూపించాడు ఆ వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ గారికి. అలీపూర్లో నక్సల్స్ అటాక్ చేస్తే ఆయన బ్రతికాడు, మళ్ళీ సీఎం అయ్యాడు, ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. ఆయనకి ఆ దెబ్బ రుచి చూపించారు. ఏంటది అంటే ఎవరికేం జరిగినా అంతేనా? అసలు ఆవులు చనిపోయిన దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అక్కడ తప్పు జరిగింది మీ దాంట్లోనే వాళ్ళు అంటారు, వాళ్ళకి తప్పని మీరు అంటారు. మీరు ఏదో చేసుకోండి. భక్తుల మనోభావాలకు కానీ అనవసరంగా కార్యకర్తలు రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయొద్దు. రాష్ట్రాన్ని మీకు ఆ పదవులు అప్పచెప్పినందుకు అభివృద్ధి చేస్తే చేయండి, ఏ రాజకీయ నాయకుడైనా. కానీ నాశనం చేసే విధంగా, విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయొద్దు. ప్రజలు గమనిస్తున్నారని మీరే అన్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారో. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ చేరేయాలో అక్కడ వేస్తారు. 2019 నుంచి 24 వరకు మీకేసింది అదే అందరం ఎక్కించారు. నెక్స్ట్ వద్దనుకున్నారు, ఇప్పుడు వీళ్ళని ఎక్కించారు. మీరు మళ్ళీ ఆ కుర్చీ ఎక్కాలి అనుకుంటే ఈ రకమైన రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేసి ఎవరి దగ్గర మెప్పు పొందడానికో లేదా కొన్ని వ్యూస్ వస్తాయో అని చెప్పి ఈ రకంగా మాట్లాడారనుకోండి, అది వ్యూస్ వస్తాయో రావో తెలియదు, కానీ వేరేవేమన్నా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.